వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అసాధారణ మార్పులు ఎదురవుతున్నాయండి. ఈరోజు మీ ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, ఆరోగ్య పరిస్థితులు అంతేకాదు మీరు ఎదుర్కొనే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుందండి. ఈరోజు ప్రత్యేకంగా ఆర్ అక్షరం వ్యక్తి ఉన్న నిజస్వరూపం ఈ వైకుంఠ ఏకాదశి రోజు శుభలబ్ధి, పూజలు, దానాలు, దినచర్యల గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నమైతే చేయండి. రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఈ వృశ్చిక రాశి వారు పుట్టుక నుంచి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకోరు. ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు. రేపటి రోజున మీరు తప్పకుండా మీకు పరిచయమైనటువంటి ఆర్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి నిజ స్వరూపం తెలుసుకుంటారండి. నిజం తెలిసిన వెంటనే మాట్లాడినా లేదా పని చేసిన విధానంలో జాగ్రత్త అవసరం. కొంత ఆశ్చర్యం, వణికింపు సాధారణం, కానీ దాన్ని జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇంకా రేపటి రోజున ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుందండి. కొంత సున్నితత్వం, శాంతిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఉదయం ధ్యానము లేదా నామజపం చేయడం మంచి ఫలితాలైతే ఇస్తుందండి. రేపటి రోజున వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి కాబట్టి రేపటి రోజున ఓం నమో వెంకటేశ్వరాయ అని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. మీకు వీలున్నటువంటి సమయంలో మనసుని కాసేపు కుదుటపరుచుకొని ప్రశాంతమైనటువంటి మనస్సును పెట్టుకొని ఓం నమో వెంకటేశ్వరాయ అని ఈ నామాన్ని జపించండి. అలాగే ఈరోజు చిన్న సంపాదన అవకాశాలు కూడా వస్తాయండి. మీకు పెద్ద పెట్టుబడులు లేదా రిస్కీ ఆర్థిక చర్యలు వాయిదా వేయండి. మిత్రులు లేదా సహచరుల సహాయం చాలా అవసరం. ఇంకా పేదలకు ఆహారం, వస్త్రాలు, విద్యార్థులకు సహాయం, మీకు ఆర్థిక శాంతినైతే పెరుగుతుందన్నమాట. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి శుభ సంఖ్యలు 3 మరియు 9 అండి. అలాగే కలిసి వచ్చే రంగు, మీకు అదృష్ట రంగు వచ్చేసి పసుపు, గోధుమ. ఇవి ధన శుభం కోసం అండి, ఈ పసుపు, గోధుమ రంగులు వచ్చేసి. అలాగే కుటుంబం మరియు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే కనుక చిన్న వివాదాలు తట్టుకోవాలి. పాత అన్యోన్యతలు శాంతి సాధిస్తాయన్నమాట. పెద్ద వయస్కులు, గృహిణీలు సమస్యలు ఉంటే కనుక శాంతియుత మాటలు ఉపయోగించండి. ఇంకా స్నేహితులతో ఉన్న తర్కాలను జాగ్రత్తగా పరిష్కరించండి. కొత్త పరిచయాల కోసం సానుకూల శక్తి మరియు భక్తిని అవసరం అన్నమాట రేపటి రోజున. అలాగే రేపటి రోజున గోపూజ, దీపారాధన తప్పకుండా చేసుకోండి. కుటుంబ శాంతి మరియు సంబంధ బలాలు పెరుగుతాయండి. ఆరోగ్య విషయానికి వస్తే కనుక రేపటి రోజున కొంచెం అలసట సాధారణంగా ఉంటుంది. వ్యాయామం, జాగ్రత్త అవసరం. అంటే జాగ్రత్తగా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమండి. అలాగే ఆహారాన్ని కూడా మితంగా తినాలన్నమాట. తీయటి, పప్పు, పండ్లు శుభకరంగా ఉంటాయన్నమాట. మీకు రేపటి రోజున మసాలా, బరువు పెంచే ఫాస్ట్ ఫుడ్ అనేది మీరు తప్పకుండా తగ్గించాలండి. అలాగే రేపటి రోజున వైకుంఠ ఏకాదశి కాబట్టి కొన్ని పూజలు తప్పకుండా చేసుకోండి. ఉదయం 6 నుంచి 8 గంటలకు విష్ణు జపం, నామస్మరణం అండి. అలాగే పూర్ణాహుతి లేకపోయినా చిన్న పూజలు, పుష్పదీపం, పంచామృతం రేపటి రోజున మీరు తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఇంకా ఆకలి ఉన్న వారికి ఆహారం, పేదలకు దుస్తులు, విద్యార్థులకు సాధన వస్తువులు రేపటి రోజున దానం చేయడం మీకు ఎంతో శుభప్రదాన్ని అందిస్తుందన్నమాట. ఇంకా ఏదైనా సరే తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం రేపటి రోజున చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి వారి కోసం కొన్ని సమర్పించండి. పూలు, దీపం, పంచామృతం, నెయ్యి దీపం అయితే సమర్పించండి. ఇంకా రేపటి రోజున కొన్ని చెయ్యకూడనటువంటి పనుల గురించి తెలుసుకుందాం. అలాగే జాగ్రత్తలు కూడాను. రేపటి రోజున కోపం, అసహనం, అహంకారం మీరు దూరంగా ఉంచాలి. మరి తగినట్లుగా ఆహార నియమాలు పాటించకపోవడం, నష్టం కలిగించే దానాలు లేదా వ్యాపారం మానుకోండి. అనవసర ఖర్చులు, రిస్క్ వాయిదా వేసుకోండి. రేపటి రోజున మీరు చేసే పూజలు, దానాలు, ధ్యానం మీరు జీవితంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శుభం పొందేందుకు సహాయపడతాయండి. ఇంకా రేపటి రోజున ఉద్యోగ విషయానికి వస్తే కనుక ప్రాజెక్టు, ఆఫీస్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి. సహచరులు లేదా అగ్రస్థాయి వారు పాజిటివ్ లేదా షాక్ విధంగా వ్యవహరించవచ్చు. నిజం తెలుసుకోవడం వల్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. చేయవలసినవి ఏంటంటే కొత్త పనులను ప్రారంభించండి, కానీ చిన్న పరిశీలనతో. అలాగే డాక్యుమెంట్స్, లావాదేవీలలో జాగ్రత్త. ఆర్థిక నష్టాలకు దూరం ఉండండి. పరిహారాలు వచ్చేసి ఉద్యోగం కోసం ఉదయం విష్ణు జపం చేసుకోండి. నామస్మరణ చేయడం వల్ల ఉద్యోగ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. నూనె దీపం, పుష్పాలు సమర్పించడం వల్ల భవిష్యత్తు లబ్ధి కోసం చాలా బాగుంటుంది.
వ్యాపార విషయానికొస్తే కనుక చిన్న వ్యాపారాలు వృద్ధి, సంపాదనలో పెరుగుదల ఉంటుందండి. పెద్ద పెట్టుబడులు చేయడం వాయిదా వేయాలి. భాగస్వామ్య సమస్యలలో జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలు, రాతపత్రాలు పరిశీలనలో ఉంచాలి. పేదలకు ఆహారం లేదా వస్తువులు ఇచ్చడం చాలా మంచిది. ఆర్థిక శాంతి కోసం మీకు పరిహారాలనమాట. ఆర్థిక వ్యాపార సమస్యలను పరిష్కరించుకోవడానికి శుభద్రవ్యాలను దేవతల సేవలో ఉపయోగించాలి. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణ విషయంలో ఉత్తర, పూర్వ దిక్కు ప్రయాణం శుభం, విజయం అండి. తూర్పు దిక్కు ఆర్థిక లబ్ధి, సహకారం కోసం అన్నమాట. జాగ్రత్తలొచ్చేసి రాత్రి ప్రయాణం తక్కువ, శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయాణాల్లో సాధారణ జాగ్రత్తలుండాలి. సురక్షిత వాహనం, రోడ్డుపై జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేపు వైకుంఠ ఏకాదశి కాబట్టి పొరపాట్లతో దూరం, సత్వరం చేసే వ్యాపారం, ప్రయాణం మానుకోవడం చాలా మంచిదండి. ఆరోగ్య విషయానికొస్తే కనుక ఈరోజు మానసిక అలసట, ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. ప్రకృతి సంతోషం, తేలికపాటి వ్యాయామం మరియు నిద్ర పూర్ణం చేయడం చాలా అవసరం. ఆహారం వచ్చేసి మీరు మసాలాలు, బరువు పెంచే ఐటమ్స్ ఎక్కువ తినకూడదు. ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీరు వైకుంఠ ఏకాదశి పూజలు చేసుకుంటారు కదా! ఉదయం 6-8 గంటలకు నామజపం, ధ్యానం, విష్ణు పూజ చేసుకోండి. పూర్ణాహుతి లేకపోయినా పుష్పాలు, పంచామృతం, దీపం ఇస్తే చాలన్నమాట. ఆకలితో ఉన్నవారికి ఆహారం, పేదలకు వస్త్రాలు, అలాగే విద్యార్థులకు సాధన వస్తువులు ఇవ్వడం చాలా మంచిదండి. తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం కూడా చాలా మంచిదన్నమాట. వెంకటేశ్వర స్వామి కోసం తప్పకుండా మీరు 108 సార్లు ఓం నమో వెంకటేశ్వరాయ అని జపం మీకు చేయడం వల్ల శక్తి కూడా తప్పకుండా పెరుగుతుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు అంటే ఏదైనా సరే మీరు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని కూడా చెప్పుకోవచ్చనమాట. అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా 6 అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో అంటే రేపటి రోజున వాళ్ళు మన చుట్టే తిరుగుతూ ఉంటారనమాట. కానీ మీకు నిజం తెలిసిన వెంటనే మీరు వీరి ప్రభావం, వారితో ఉన్న జాగ్రత్తలు మరియు శ్రద్ధ అవసరమని తప్పకుండా తెలుసుకుంటారండి. వారి నిజస్వరూపం అనేది తప్పకుండా బయటపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా 6 అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పేరు కలిగిన వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, మన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తారండి. మీరు నేరుగా గుర్తించలేనప్పటికీ కూడా సమయానుసారం పరిచయం, సంభాషణ, వ్యవహారాల ఆధారంగా గుర్తించవచ్చనమాట. వారి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక కొంత సహజంగా అహంకారం లేకుండా కానీ తదుపరి ఫలితాలపై ప్రభావం చూపే వ్యక్తులన్నమాట. వారు ప్రత్యేక నిర్ణయాలు, ప్రభావవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి. కొన్ని సందర్భాల్లో మనలో అసహనం లేదా ఆశ్చర్యం కలిగిస్తారనమాట. అది వారి నిజస్వరూపం తెలిసిన తర్వాతే తెలుస్తుంది. మనలో వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో వారు మనకు సహాయపడతారండి. కానీ కొన్ని సందర్భాల్లో సంక్లిష్ట పరిస్థితులు, కోపం, అసహనం రేపే అవకాశం కూడా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే వారి చిన్న మాటలు కూడా మనకు పెద్ద ప్రభావం చూపొచ్చనమాట. ఇంకా అంటే ఏదైనా సరే వృత్తిపరంగా వారి నిర్ణయాలను పూర్తిగా నమ్మకపోవడం, స్వయంగా పరిశీలించడం అవసరం అండి. వ్యక్తిగత సంబంధాల్లో అయితే ఆత్మీయంగా, మృదువుగా, కోపం లేకుండా వ్యవహరించాలి. సంభాషణలో స్పష్టత, నిజాయితీ చాలా అవసరం. వ్యక్తిగత అనుమానాలు కలిగితే వాటిని ప్రశాంతంగా పరిష్కరించడం చాలా ముఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు తాత్కాలిక జాగ్రత్త, ఇతరుల సలహా తీసుకోవడం చాలా మంచిది. జాగ్రత్తల తాలూకా సూచనల గురించి తెలుసుకుందాం. ఎమోషనల్ రియాక్షన్స్ తగ్గించాలండి. కోపం, అసహనం దూరంగా ఉండాలన్నమాట. వ్యక్తి మనలో నమ్మకం పొందడానికి ప్రయత్నిస్తే కూడా చిన్న పద్ధతుల్లో వారి ప్రవర్తనను పరిశీలించాలి. ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ సంబంధాల్లో వివరాలు, రికార్డులు, లావాదేవీలు స్పష్టంగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా సరే ధైర్యము, జాగ్రత్తగా ఉండాలి. వారి నిర్ణయాలు మనకు శ్రేయస్సు లేదా సమస్యలుగా రాబట్టొచ్చు అనమాట. 6 అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నిర్ణయాలు సానుకూలంగా ఉంటే ప్రోత్సహించండి, ప్రతికూలం ఉంటే దూరంగా ఉండండి. వృత్తిపరంగా చూసుకుంటే నిర్ణయాలు స్వయంగా పరిశీలనలో ఉంచండి. వ్యక్తిగతంగా చిన్న సహాయం, మానవీయ సహాయం ఇవ్వడం వల్ల పాజిటివ్ సంబంధాలు అయితే ఏర్పడతాయండి. 6తో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో కొంత మోసపోయేటువంటి అవకాశం ఉంది. కానీ సహజ భావంతో ప్రవర్తిస్తారండి. మనలో నెగిటివ్, పాజిటివ్ భావన కలిగించే సందర్భంలో ఉండి నిజం బయటపడ్డప్పుడు వారి స్వరూపం స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. కోపం, అసహనం, అహంకారం చూపకుండా వ్యవహరించండి. నేరుగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదండి రేపటి రోజున. తప్పకుండా రేపటి రోజున మీరు వృశ్చిక రాశి వారు 6 అక్షర వ్యక్తి నిజస్వరూపాన్ని గుర్తించడం, వారితో జాగ్రత్తగా వ్యవహరించడం, పూజలు మరియు పరిహారాలు చేయడం మీ జీవితంలో శాంతి, ఆర్థిక వృద్ధి, కుటుంబ శుభం అందించడానికి శక్తివంతంగా ఉండడం రేపటి రోజున చేయవలసినటువంటి పనులన్నమాట.
మొత్తం మీద చూసుకుంటే రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 6 అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తలైతే వహించండి. మీ జీవితంలో ఎన్నో శుభకరమైనటువంటి మంచి రోజులు తప్పకుండా రాబోతున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.